మార్కెట్ అయితే మంచి ప్రైస్లో 30-40 వరకు ఇది మార్కెట్లో ప్రజెంట్ ఉంది. సో ఇలా ఉండటానికి కారణం, అలాగే ఈ వెరైటీ గురించి మీకు పూర్తి సమాచారం ఇస్తాను ఇప్పుడు. ఇదైతే మనకి యూనివెజ్ నుంచి నారింజ అండి. ఇది ఒక క్రాప్ అయితే మీరు తెలుసు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో మన గత 3 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నారు. సో దీని గురించి నేను ఒకసారి చెప్తాను. తర్వాత ఫార్మర్ వాయిస్ కూడా మందపల్లిలో మనకి వజ్రల అప్పేటి గారు ఉన్నారు, ఆయన దగ్గర కూడా మంచి బ్రీఫింగ్ దీని యొక్క క్యారెక్టర్ గురించి మీకు చెప్తాను. సో ఇదైతే మొట్టమొదటిగా అయితే ఇది మనకి మార్కెట్లో ఎల్లో గోల్డ్ అనే పేరుతో 2-3 రకాల కంపెనీలు ఉన్న వాటికి సంబంధించి ముందంజలో ఉన్నది. అలాగే మంచి ఫేమస్ అయిన ఒక బెస్ట్ కంపెనీ, అలాగే బెస్ట్ వెరైటీ ఏంటంటే మనకి యూనివెజ్ నుంచి నారింజ. ఎందుకంటే స్పెషల్ ఏంటంటే ఇది కింద మనకి ఎర్లీ క్రాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఎర్లీ క్రాప్, త్వరగా కాపుకి వచ్చింది. మనకి ఈ త్వరగా కాపుకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మొదట్లోనే కొద్దిగా పచ్చికాయకిని మనం వాడుకోగలిగితే తర్వాత వచ్చే సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ అనేది మంచిగా క్వాలిటీగా ఉంటుంది. ఎందుకంటే మరి పచ్చిమిర్చికి మనం వాడుకోకపోతే వేసుకుంటే ప్రజెంట్ ఇదైతే నల్లరేగడి నెలలు మనకు అన్ని నెలలకు అనుకూలమైన వెరైటీ. ఎందుకంటే ఇది మొదటి పికింగ్ మనం పచ్చికాయ కోసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇక రెండో పికింగ్, మూడో పికింగ్కి మనం ఎండుగాయకి ఇట్లా వాడుకుంటే మన సమయం చూసి మంచి మార్కెట్లో మంచి ప్రైస్ వచ్చినప్పుడు సమయం చూసి అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముందే వేసుకొని లేకుంటే వర్షాలకి తాళయి మనం ఇబ్బంది పడటం కన్నా మనం కొంచెం జాగ్రత్తగా దీన్ని వెరైటీని ప్లాన్ చేసుకొని మంచి నెలలో మంచి సమయం చూసేసుకుంటే మనం తప్పకుండా మంచి ప్రైస్కి అమ్ముకోగలుగుతాం, మంచి దిగుబడి తీసుకొని. సో ఇదైతే కింద నుంచి కాపు ఉంటుంది. ఆ కాపు ఉన్న తర్వాత మనకి రెగ్యులర్గా పచ్చికాయకి వాడుకోవడానికి కూడా మంచి మార్కెట్, మంచి ప్రైస్ మనకి మార్కెట్లో పడుతూ ఉంటుంది. అలాగే కాపు దగ్గర దీని యొక్క ముందు మనకి ఏంటంటే ప్రతి రైతుకి ఇది చెట్టు బాగా బుట్ట కట్టిద్ది, అది కొమ్మలు ఉంటాయి, కింద నుంచి కాపు ఉంటుంది, తర్వాత మంచి కాపు ఉంటుంది. దాన్ని మార్కెట్లో మనం పచ్చికాయ అమ్ముకుంటే ₹1 అప్పుడు వచ్చింది. తర్వాత రెండో కటింగ్ వచ్చేసరికి, మూడో కటింగ్ వచ్చి ఎండుకాయ ఉంచుకోవచ్చు. తర్వాత ఇక మనకి మేజారిటీ భయం ఏంటంటే వైరస్ భయం. మరి వైరస్ భయం అంటే వైరస్ తట్టుకుంటుంది అంటే చాలా వరకు తట్టుకుంటుంది. అంటే పూర్తి తట్టుకునే రకాలు అనేది మార్కెట్లో కష్టం, ఏ కంపెనీ నుంచి అయినా చాలా కష్టం, ఎక్కడో ఒక మొక్క ఉంటూనే ఉంటుంది వైరస్. బట్ ఇందులో కూడా కనపడిద్ది. దాని గురించి మీరు అసలు 5-10 మొక్కలు 5-10% అనే ఫార్మర్కి పెద్ద ఇష్యూ కాదు. సో మన మెయింటెనెన్స్ని బట్టి కూడా ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. ఇదైతే చూడండి ఎంత చక్కగా, ఎంత క్వాలిటీగా ఫార్మర్ లో మెయింటెనెన్స్, హై మెయింటెనెన్స్ కాదు, తనకున్నటువంటి పరిధిలోనే తనకు తెలిసినటువంటి మందులోనే కొట్టుకుంటూ వచ్చాడు. మాట్లాడిన తర్వాత చెప్పాడు అది. సో ఆయన అయితే వాయిస్ ఇవ్వడానికి ఇష్టపడలేదు, మీరు అది అర్థం చేసుకోండి. తర్వాత మంచి వైరస్ టాలరెన్సే, బట్ అయితే మనకేంటంటే పూర్తి గ్యారెంటీ అనేది మీరు పెట్టుకోవద్దు. మందులు మంచిగా మెయింటైన్ చేయాలి. అలాగే దీనికి మరొక గుణం ఏంటంటే మనకి నల్లి తారపులు కూడా వచ్చినా కానీ మనం తెలిసిన మందులు మార్కెట్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం 5 రోజులకి 4 రోజులకి కొట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. సో అలాగే దీని యొక్క జాగ్రత్తలు ఏంటి అంటే మనకి తడులు ఎక్కువ పెట్టుకోవాలి, తడులు ఎక్కువ ఉండాలి, నీటి తడులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది సెగ్మెంట్ అనేది దాదాపు మీకు చూస్తూనే ఉన్నారు, ఇది వైట్ సెగ్మెంట్ కాబట్టి వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటే మరింత దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్పెషల్ ఏంటంటే దీంట్లో ఫ్లవర్ అనేది అధికంగా వస్తుంది.